పాలస్తీనా మరియు ఇజ్రాయెల్ ఉన్న ఈ ప్రాంతాన్ని చారిత్రక కాలంలో లెవెంట్ లేదా కనాన్ అని పిలిచేవారు. ఈ ప్రాంతం ప్రపంచంలోని అత్యంత పురాతన నాగరికతలకు నిలయం. దీని ప్రాచీన చరిత్రను ఈ విధంగా విభజించవచ్చు. 1. కనాన్ కాలం 3000 బీసీ నుండి 1200 బీసీ వరకు. ఈ ప్రాంతంలో మొట్టమొదట స్థిరపడినవారు కనానీయులు, కేననైట్స్. వీరు సెమిటిక్ తెగలకు చెందినవారు. ఈ కాలంలోనే ఈజిప్షియన్ సామ్రాజ్యం ఈ ప్రాంతంపై తన ప్రభావాన్ని చూపింది. బైబిల్ కథనాల ప్రకారం అబ్రహం తన కుటుంబంతో కలిసి మెసోపొటేమియా నుండి ఈ కనాన్ భూమికి వలస వచ్చారు. 2. ఇజ్రాయెల్ రాజ్యాల కాలం 1000 బీసీ నుండి 586 బీసీ వరకు. ఈ ప్రాంతంలో దావీదు రాజు, కింగ్ డేవిడ్, జెరూసలేంను రాజధానిగా చేసుకుని ఇజ్రాయెల్ రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఆయన కుమారుడైన సొలొమోను మొదటి యూదు జుడా దేవాలయాన్ని, ఫస్ట్ టెంపుల్, నిర్మించారు. సొలొమోను తర్వాత ఈ రాజ్యం రెండుగా విడిపోయింది. ఉత్తరాన ఇజ్రాయెల్, దక్షిణాన జుడా. 722 బీసీలో అస్సీరియన్లు ఇజ్రాయెల్ను, 586 బీసీలో బాబిలోనియన్లు జుడాను జయించి మొదటి జుడా దేవాలయాన్ని నాశనం చేశారు. యూదులను బాబిలోన్కు బందీలుగా తీసుకువెళ్లారు. 3. పర్షియన్ మరియు గ్రీకు పాలన 538 బీసీ నుండి 63 బీసీ వరకు. పర్షియన్ రాజు సైరస్ బాబిలోన్ను జయించి యూదులను జుడాను తిరిగి తమ స్వదేశానికి పంపారు. వారు రెండవ జుడా దేవాలయాన్ని, సెకండ్ జుడా టెంపుల్ను నిర్మించుకున్నారు. 332 బీసీలో అలెగ్జాండర్ ద గ్రేట్ ఈ ప్రాంతాన్ని జయించి గ్రీకు సంస్కృతిని, హెలెనిజం, ప్రవేశపెట్టారు. 4. రోమన్ పాలన మరియు క్రైస్తవ మతం ఆవిర్భావం 63 బీసీ నుండి 638 ఏడీ వరకు. 63 బీసీలో రోమన్ జనరల్ పాంపే ఈ ప్రాంతాన్ని రోమన్ సామ్రాజ్యంలో కలిపేశారు. ఈ కాలంలోనే యేసుక్రీస్తు జన్మించారు. ఇది క్రైస్తవ మత ఆవిర్భావానికి దారితీసింది. 70 ఏడీలో రోమన్లకు వ్యతిరేకంగా యూదులు తిరుగుబాటు కారణంగా రోమన్లు రెండవ జుడా దేవాలయాన్ని నాశనం చేశారు. దీనినే డయాస్పోరా అంటారు. అంటే యూదులు ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదురైపోయారు. రోమన్లు ఈ ప్రాంతం పేరును జుడా నుండి పాలస్తీనా, సిరియా పలస్తీనాగా మార్చారు. 5. ఇస్లామిక్ పాలన 638 ఏడీ నుండి 1517 ఏడీ వరకు. 638 ఏడీలో ఖలీఫా ఉమర్ నేతృత్వంలో ముస్లింలు జెరూసలేంను జయించారు. ఈ కాలంలో డోమ్ ఆఫ్ ద రాక్ మరియు అల్ అక్సా మసీదు నిర్మించబడ్డాయి. జెరూసలేం ముస్లింలకు 3వ పవిత్ర స్థలంగా మారింది. మధ్యలో కొంతకాలం 1099 నుండి 1187 యూరోపియన్ క్రూసేడర్లు ఈ ప్రాంతాన్ని ఆక్రమించినప్పటికీ సలాహుద్దీన్ అయ్యూబీ దానిని తిరిగి సాధించారు. 6. ఒట్టోమన్ సామ్రాజ్యం 1517 నుండి 1917 వరకు. దాదాపు 400 సంవత్సరాల పాటు ఈ ప్రాంతం టర్కీకి చెందిన ఒట్టోమన్ సామ్రాజ్యం కింద ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం వరకు ఈ పాలన కొనసాగింది. ఈ ప్రాచీన చరిత్రే నేటికీ ఆ ప్రాంతంపై ఉన్న మతపరమైన మరియు రాజకీయ వివాదాలకు మూల కారణం. 1. ఒట్టోమన్ సామ్రాజ్యం పతనం. దాదాపు 400 ఏళ్ల పాటు ఈ ప్రాంతం టర్కీకి చెందిన ఒట్టోమన్ల కింద ఉంది. అప్పట్లో పాలస్తీనా ఒక ప్రత్యేక దేశంలా కాకుండా ఒట్టోమన్ సామ్రాజ్యంలోని వివిధ పరిపాలనా విభాగాల కలయికగా ఉండేది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమన్లు ఓడిపోవడంతో ఈ ప్రాంతం బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్ళింది. 2. బ్రిటిష్ మ్యాండేట్ మరియు విభజన ప్రయత్నాలు. 1917లో బ్రిటన్ జారీ చేసిన బాల్ఫోర్ డిక్లరేషన్ యూదులకు ప్రత్యేక దేశం కావాలనే ఆకాంక్షకు బలాన్నిచ్చింది. 1920 నుండి 1940 వరకు 1940 వరకు యూరప్లో యూదులపై జరుగుతున్న హింస వల్ల వేలాది మంది పాలస్తీనాకు వలస వచ్చారు. ఇది అరబ్బులు మరియు యూదుల మధ్య తీవ్ర ఘర్షణలకు దారితీసింది. 1947లో పరిస్థితిని అదుపు చేయలేక బ్రిటన్ ఈ సమస్యను ఐక్యరాజ్యసమితి యుఎన్కి అప్పగించింది. యుఎన్ 181 తీర్మానం ద్వారా భూమిని 55% యూదులకు జుడా, 45% అరబ్బులకు ఇస్తూ విభజన ప్రణాళికను ప్రకటించింది. జెరూసలేంను అంతర్జాతీయ నియంత్రణలో ఉంచాలని ప్రతిపాదించింది. 3. ఇజ్రాయెల్ స్థాపన మరియు 1948 యుద్ధం. 1948లో బ్రిటిష్ వారు వెనక్కి వెళ్లగానే ఇజ్రాయెల్ తన స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుంది.
దీనిని వ్యతిరేకిస్తూ అరబ్ దేశాలు ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, ఇరాక్, ఇజ్రాయెల్పై దాడి చేశాయి. 1948 మరియు 1967లో యుద్ధాలు ఈ వివాదంలో అత్యంత కీలకమైన ఘట్టాలు. 1. 1948 అరబ్ ఇజ్రాయెల్ యుద్ధం మరియు మిది అరబ్ ఇజ్రాయెల్ యుద్ధం, మొదటి యుద్ధం. దీనిని ఇజ్రాయెల్ స్వాతంత్ర యుద్ధమని, పాలస్తీనియులు నక్బా విపత్తు అని పిలుస్తారు. 1947లో ఐక్యరాజ్యసమితి ప్రకటించిన విభజన ప్రణాళికను యూదులు జొడిస్ ప్రజలు అంగీకరించారు, కాని అరబ్బులు తిరస్కరించారు. మే 14, 1948న బ్రిటిష్ మ్యాండేట్ ముగియగానే ఇజ్రాయెల్ తన స్వాతంత్రాన్ని ప్రకటించుకుంది. మరుసటి రోజే యుద్ధం. ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, ఇరాక్ మరియు లెబనాన్ సైన్యాలు ఇజ్రాయెల్పై దాడి చేశాయి. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ విజయం సాధించి యునైటెడ్ నేషన్ కేటాయించిన దానికంటే ఎక్కువ భూమిని, సుమారు 78%, ఇజ్రాయెలు ఆక్రమించారు. సుమారు 7 లక్షల మంది పాలస్తీనీయులు తమ ఇళ్లను వదిలి పారిపోవాల్సి వచ్చింది. వీరు పొరుగు దేశాల్లో శరణార్థులుగా మారారు. యుద్ధం ముగిసేసరికి మిగిలిన పాలస్తీనా భూభాగాల్లో వెస్ట్ బ్యాంక్ జోర్డాన్ ఆధీనంలోకి, గాజా స్ట్రిప్ ఈజిప్ట్ ఆధీనంలోకి వెళ్లాయి. 2. 1967 6 రోజుల యుద్ధం, ద 6-Day వార్. ఈ యుద్ధం ప్రాంతాల పటాన్ని పూర్తిగా మార్చేసింది. ఇజ్రాయెల్ మరియు దాని పొరుగు అరబ్ దేశాల, ముఖ్యంగా ఈజిప్ట్, మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈజిప్ట్ అధ్యక్షుడు నాసర్ ఇజ్రాయెల్ నౌకల రాకపోకలను అడ్డుకోవడంతో యుద్ధం అనివార్యమైంది. యుద్ధం మొదలు. జూన్ 5, 1967న ఇజ్రాయెల్ ఆకస్మికంగా ప్రీఎంప్టివ్ స్ట్రైక్ అరబ్ దేశాల వైమానిక దళాలపై దాడి చేసి వాటిని ధ్వంసం చేసింది. కేవలం 6 రోజుల్లోనే అరబ్ సైన్యాలను ఓడించింది. ఇజ్రాయెల్ ఈ క్రింది ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది: వెస్ట్ బ్యాంక్ మరియు తూర్పు ఈస్ట్ జెరూసలేం జోర్డాన్ నుండి, గాజా స్ట్రిప్ మరియు సినాయ్ ద్వీపకల్పం ఈజిప్ట్ నుండి, గోలన్ హైట్స్ సిరియా నుండి. మొదటిసారిగా చారిత్రక పాలస్తీనా భూభాగం మొత్తం ఇజ్రాయెల్ ఆక్రమించి తన నియంత్రణలోకి వచ్చింది. జెరూసలేం పాత నగరం, ఓల్డ్ సిటీ మరియు పవిత్ర స్థలాలు ఇజ్రాయెల్ వశమయ్యాయి. దీనివల్ల మరో 3 లక్షల మంది పాలస్తీనీయులు నిరాశ్రయులయ్యారు. ముఖ్యమైన తేడా: 1948 యుద్ధం వల్ల ఇజ్రాయెల్ అనే దేశం ఏర్పడింది. 1967 యుద్ధం వల్ల ఇజ్రాయెల్ ఆక్రమణ, ఆక్యుపేషన్ మొదలైంది. ఇప్పటికీ జరుగుతున్న వివాదాలు, వెస్ట్ బ్యాంక్ సెటిల్మెంట్లు, గాజా దిగ్బంధం అన్నీ ఈ 1967 యుద్ధం వల్ల వచ్చినవే. 1967 యుద్ధం తర్వాత జరిగిన అత్యంత ముఖ్యమైన శాంతి ప్రయత్నం ఓస్లో ఒప్పందాలు, ఓస్లో అకార్డ్స్. ఇది ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య దశాబ్దాల ఘర్షణను ముగించడానికి జరిగిన అతిపెద్ద ప్రయత్నం. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడున్నాయి. 1. ఓస్లో ఒప్పందాల నేపథ్యం 1993 నుంచి 1995 వరకు. 1987లో మొదలైన మొదటి ఇంతిఫాదా తిరుగుబాటు వల్ల ఇరుపక్షాలు చర్చల అవసరాన్ని గుర్తించాయి. నార్వే రాజధాని ఓస్లోలో రహస్యంగా జరిగిన చర్చల ఫలితంగా ఈ ఒప్పందాలు కుదిరాయి. మొదటి ఒప్పందం ఓస్లో 1, 1993. వైట్ హౌస్ లాన్లో ఇజ్రాయెల్ ప్రధాని ఇట్జాక్ రాబిన్ మరియు PLO నాయకుడు యాసర్ అరాఫత్ కరచాలనం చేసుకున్నారు. గుర్తింపు: ఇజ్రాయెల్ను ఒక దేశంగా PLO గుర్తించింది. పాలస్తీనా ప్రజల ప్రతినిధిగా PLOని ఇజ్రాయెల్ గుర్తించింది. 2. వెస్ట్ బ్యాంక్ విభజన, ఏరియాస్ A, B, C. ఈ ఒప్పందం ప్రకారం వెస్ట్ బ్యాంక్ను ఈ క్రింది విధంగా విభజించారు. ఏరియా A 18%, పూర్తి పాలస్తీనా నియంత్రణలో ఉంటుంది, రామల్లా, గాజా వంటి నగరాలు. ఏరియా B 22%, పాలస్తీనా పౌరపాలన, ఇజ్రాయెల్ భద్రత నియంత్రణలో ఉంటుంది. ఏరియా C 60%, పూర్తి ఇజ్రాయెల్ నియంత్రణలో ఉంటుంది. ఇక్కడే ఇజ్రాయెల్ సెటిల్మెంట్లు, నివాసాలు ఉన్నాయి. 3. శాంతి ప్రక్రియ ఎందుకు విఫలమైంది? చాలా ఆశలతో మొదలైన ఈ ప్రక్రియ కొన్ని కీలక కారణాల వల్ల దెబ్బతిన్నది. హత్య. శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకించిన ఒక తీవ్రవాద యూదు యువకుడు ఇజ్రాయెల్ ప్రధాని ఇట్జాక్ రాబిన్ను 1995లో హత్య చేశాడు. సెటిల్మెంట్లు. పాలస్తీనా భూభాగాల్లో
ఇజ్రాయెల్ తన సెటిల్మెంట్లను పెంచుకుంటూ పోయింది. తీవ్రవాదం. హమాస్ వంటి గ్రూపులు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్పై దాడులు చేశాయి. జెరూసలేం సమస్య. జెరూసలేం ఎవరికి చెందాలి అనే విషయంలో ఇరుపక్షాలు ఒక అవగాహనకు రాలేకపోయాయి.